హాయ్ అండి. పాలు కాచుతున్నాను. పాలు పెట్టేసాను స్టవ్ పైన. చిన్న మాట పెట్టాను. ఇక్కడేమో గుడ్లు పెట్టాను 3 గుడ్లు. మాకు మా వారికి పాపని పెద్ద పాప పెట్టుకున్నాను. పెట్టాను. ఐదు వేసాను. ఇదేమో నైట్ నానబెట్టిన పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, పెసరట్లు వేస్తాను. పెసరట్లు నానబెట్టినాను అనమాట. ఇది శుభ్రంగా కడుక్కొని తెచ్చుకుంటాను పెసరపప్పు. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, చాలా బాగున్నాను. ఇప్పుడు నేను పప్పు కడిగేసినాను కదా, పెసరపప్పు, పొట్టు తీసిన పెసరపప్పు కడిగేసినాను. శుభ్రంగా కడిగేసాను. పాలు కూడా కాగుతున్నాయి చూడండి. కాగచ్చు. గుడ్లు అయితే ఉడికిపోయినాయి. గుడ్లు ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను బియ్యం కడుక్కుంటాను. వంట చేయడానికి బియ్యం కడుక్కుంటాను. పొద్దు లేచి అగరత్తు వెలిగించుకోవడం ఇష్టం నాకు. ఎందుకంటే అగరత్తు వెలిగించుకుంటే మంచి స్మెల్ వస్తుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని అగరబత్తి వెలిగించుకుంటాను. చూడండి, అగరబత్తి వెలిగించుకున్నాను. కొంచెం కొంచెం మంచి స్మెల్ వస్తుందని ఇక్కడ పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకున్నాను. అలాగే మీకు ఇష్టమేనా? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడి నుంచి ప్రతిరోజు వీడియోస్ పెడతాను. అంటే ఫోన్ ఖరాబ్ అయింది, అందుకని నేను కొంచెం పెట్టలేకపోయాను అనమాట వీడియోస్. ఇక నుంచి నేను ప్రతిరోజు వీడియోస్ పెడతాను. ప్రతిరోజు లాంగ్ వీడియోస్ పెడతాను, బయటకు వెళ్ళి పెడతాను. ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. నన్ను సపోర్ట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు మీ సపోర్ట్ చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. ఇక నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూడండి. ఇంకా పిల్లలు లేవలేదు అంటే ఇప్పుడు నేను ఇంకా పప్పు గ్రైండర్లో వేయాలి. ఈలోపు బియ్యం కడుక్కుంటాను. కుక్కర్లో బియ్యం వేస్తున్నాను. ఈ బియ్యం మాకు ముగ్గురికి, మన నలుగురికి సరిపోతుంది. బియ్యం 2 సార్లు కడుక్కున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ కదండి, వేసుకుంటున్నాను. గుడ్లు ఉడకబెట్టేసానండి. ఉల్లిపాయలు కోసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కోడిగుడ్లు వండుతాను. ఈలోపు గ్రైండర్లో పప్పు రుబ్బుకుంటాను, పెసరపప్పు కదా. పప్పు వేసుకుంటానండి. ఇలా దేవుకోవాలి, ఎందుకంటే ఇందులో రాళ్ళు ఏమైనా ఉంటాయి కదా. ఎంత మనం మంచి తెచ్చుకున్నా కొంచెం గర్రాళ్ళు ఏమైనా ఉంటాయి. నాకు భయం ఫస్ట్ నుంచి. ఇలా అనుకుంటూ వేస్తాను. పెసరట్లు కదా, నీళ్ళు వెళ్ళినా ఏం కాదు. మిక్సీ ఖరాబ్ అయిందని చెప్పాను కదా, అందుకని గ్రైండర్లో వేస్తాను. మిక్సీ వేసేసాను. గ్రైండర్లో నేను మినపప్పు, గార్లిక్, ఇడ్లీకి, దోశకి రుబ్బుతాను అనమాట. పెసరపప్పు అయితే నేను మిక్సీలో వేసేస్తాను. మిక్సీ ఖరాబ్ అయిందని ఇస్తే వాడు 1000 రూపాయలు అవుతుందని అడిగితే ఎందుకు కొత్త మిక్సీ కొనుక్కున్నాం డబ్బులు ఇచ్చాక అని వద్దన్నాను. వారేమో ఇంకా సరే అన్నారు. అది మిక్సీ గిన్నె కూడా ఒకటే ఉంది, ఇంకెందుకు కొత్త మిక్సీ కొనుక్కుంటే 4 గిన్నెలు వస్తున్నాయి కదా అని
నేను వద్దన్నమాట. ఓకే. అలవాటు కాబట్టి చేపెట్టుకుంటున్నాను. అలవాటు లేని వాళ్ళు ఇలా పెట్టొద్దు. నాకు అలవాటు తిన్నాను. గాజులు అవి వేసుకోను, ఎందుకంటే గాజులు వేసుకుంటే పట్టకమని ఇందులోకి వెళ్తాయి. నేను వంట చేసినప్పుడు అసలు గాజులు కానీ ఏం వేసుకోను. నీట్గా పద్ధతిగా చేసుకుంటాను. ఏంటో నా అలవాటు చిన్నప్పుడు. నేను అలానే అయితే మంచిగా గాజులన్నీ పనంతా అయ్యాక గాజులు వేసుకుంటాను. మీరు అంతేనా? కొంతమంది అలవాటైన వాళ్ళు వేసుకుంటారు, నేను గాజులు. అది ఏం పర్వాలేదు, నాకైతే అలవాటు లేదు గాజులు వేసుకుంటే. భయం నాకు. చేపెట్టినా ఏం కాదు, అంటే నాకు అలవాటు కాబట్టి. ఇలా అందరూ పెట్టచ్చు ఇందులో. గైంత కాబట్టి తొందరగా అయిపోద్దిలేండి. పెసరపప్పు తొందరగా నలిగిపోద్ది. మినపప్పు అయితేనే కొంచెం లేట్ అవుతుంది, పెసరపప్పు అయితే తొందరగా నలిగిపోతుంది. ఏం కాదు. పప్పు అయితే రుబ్బేసుకున్నానండి. పెసరపప్పు పొట్టుతో ఉన్న పెసరపప్పు టేస్ట్, గ్రైండర్లో వేస్తేనే టేస్ట్గా ఉంటాయి అట్లు. కానీ మిక్సీ అన్నా కూడా బాగుంటాయి, గ్రైండర్లో టేస్ట్గా ఉంటాయి. పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి సూర్యుడు ఎంత బాగా కనబడుతున్నాడు. సూర్యుడు ఇంట్లో పడుతున్నాడు, మన డైరెక్ట్ ఇంట్లోకి వస్తున్నాడు. ఇంకా ఎంత బాగున్నాడు. ఎండ రాలేదు కానీ సూర్యుడు వచ్చింది, కానీ చాలా చలిగా ఉంది బయట. నేను చేస్తానని చూపించాను. ఉల్లిపాయలు కోసేసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, ఒక 6, 7 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు గ్రేవీ వస్తుంది, కూర చాలా టేస్ట్ ఉంటుంది. అన్నం పెట్టేసాను, ఇంకా కడుక్కున్నాను కదండి, నానిపోయి అన్నం పెట్టేసాను. గుడ్లు ఏమో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. నాకు, మా వారికి, మా చిన్న పాప, మా పెద్ద పాప గుడ్డు వద్దంటారు. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. మగ్గి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసేసి బాగా దగ్గరికి పెట్టేది, ఒక గ్లాస్ వాటర్ వేసి. అంటే ఇది కూర చాలా టేస్ట్ ఉంటుంది, స్పైసీ అంత ఉండదు. ఉల్లిపాయలు కూడా తినడం మంచిది కదండి, బాగుంటుంది, చలవ చేస్తుంది. హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసేస్తే తొందరగా అయిపోతుంది. ఉల్లిపాయలు వేయడం టైం పడుతుంది అనుకుంటారు, అదేమి కాదు. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకున్నాను అనుకో తొందరగా అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసారు అనుకో ఇంకా తొందరగా. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఈ కూర చేస్తాను మా ఇంట్లో. సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది కూర. ట్రై చేయండి, నేను కూడా చెప్పినట్టు చూడండి. మా పాపకు ఉన్నాయి ఎగ్జామ్స్ అంతండి, అందుకు పొద్దున్నే లేచి చదువుకుంటారా, ఎంత బుద్ధిమంటారో. నా కూతురు ఎంత చదువుకుంటుంది. రగ్గు చలిగా ఉందని ఉసుకేసుకుని చూస్తుంది. ఆడపిల్ల అయితే చదువుకుంటే ఎంత మంచిది తెలుసా, మంచిగా చదివించాను చాలు. ఆడపిల్ల అయినా మంచిగా చదువుకున్నారు అనుకోండి, వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి అంటే చదివే. ఇందాక పెసరపప్పు రుబ్బుకున్నాను కదా గ్రైండర్లో, ఉప్పు వేయలేదు, ఇంకో సరిపడా కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత ఈ ఉల్లిపాయలలో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తొందరగా వేయిపోతుంది, చూసారా, దగ్గరికి అయిపోతుంది, ఇంకొంచెం దగ్గరికి అయిపోతాయి. హై ఫ్లేమ్ మీద పెట్టి దగ్గర వేసుకోవాలండి, తొందరగా ఫ్రై అయిపోతుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్లో కదా. ఇప్పుడు నేను ఈ బాటిల్స్, మా బాబు లంచ్ బాక్స్ ఇవన్నీ కడిగేస్తాను. ఫస్ట్ కడిగేసి రెడీ పెట్టుకుంటాను. వేడి నీళ్ళు కాచేస్తాను పొందనాకి. ఇంకా చదువుకుంటుంది, 7:30కి స్నానం చేస్తుంది, అప్పుడు అయిపోతుంది. చిన్న బాబు ఇంకా లేలేదు, మీకు చూపించుకుంటారా చిన్న పాపని? అదిగో బుద్ధి పిల్ల పడుకుందండి, పడుకుంది. పాపం చలిగా ఉంది కదండి, చిన్నపిల్ల కదండి, ఇట్లా ఇట్లా ముఖం కనబడుతుంది, డబ్బు కప్పుకుని పడుకుంది పాపం. లేచిందని గలగలగలలా మాట్లాడతాను, గలగలా మాట్లాడుతుంది.
బాగుండేదండి మాటలు. ధైర్యంగా ఉంటుంది అసలు, భయపడదు. అలా పెంచేద్దాం, ఇద్దరిని కూడా అలాగే పెంచేద్దాం. అబద్ధాలు చెప్పొద్దు, ఎవరిని ఏమనొద్దు, మంచిగా ఉండాలి అని చెప్పాను. ఇది ఈ లోపు అన్నం అయిపోతుంది. ఒక విజిల్ వేసింది, ఇంకా 4 వేస్తే అయిపోతుంది. ఇది మెత్తగా ఉడుతుంది. 3 విజిల్స్కి అన్నం ఏం ఉడకలేదు. ఒక 5, 6 వేస్తే ఏం కాదు. కానీ కుక్కర్లో అన్నం మాత్రం కడుక్కొని నానబెట్టుకుంటే అన్నం బాగుంటుంది. వార్చేదాన్ని, ఇదివరకు అయితే వెళ్ళి వార్చేదాన్ని, ఇప్పుడు వార్చట్లేదు. మా ఊరు వెళ్ళినప్పుడు మంచిగా జల్లి ముగ్గురి మంచిగా కొనుక్కోవాలి బౌలు. ఇక్కడ ఏం దొరుకుతలేదండి. మా ఊరైతే ద్రాక్షారమ్మ. మా ఊరు వెళ్ళి ఛానల్ అయింది, వెళ్ళాలి. చిన్నపిల్లలు అన్నీ వెళ్ళలేకపోతున్నాను, ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే అలవాటు 3 విజిల్స్ అయ్యి. ఉల్లిపాయలు బాగా దగ్గరికి ఎర్రగా గోడల చూసారా, అలా వేయగా. ఎన్ని ఉల్లిపాయలు వేసిన చూసిన కూర అయితే కొంచెం పోయిందంటే, ఎన్ని ఉల్లిపాయలు వేసిన కూర అవుతుంది. కారం వేసుకోవాలి, రెండు స్పూన్లు వేసుకోవాలి కారం. కారం వేసి కొంచెం ఫ్రై చేయాలి, వెంటనే నీళ్ళు పోయొద్దు. కొంచెం ఫ్రై చేస్తేనే దీని టేస్ట్ అయింది. ఇంక ఇందులో ఏం వేయదు, జస్ట్ ఇంకా వాటర్, ఆ ఎగ్స్ వేసేయడం. కానీ ఫ్రై చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. దగ్గరికి అవ్వాలి కూర, అంటే నూనె తేరుకోవాలి. బాగా నూనె తేరిపోతే కూర చాలా టేస్ట్ ఉంటుంది, కారం ఉంటుంది. నాకు పచ్చిది చేయకడుకొని అన్నట్టు. కారం బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ 3 వేసాను, ఇంకా ఎక్కువ వేసాను చాలా అంటున్నారు. అన్నంతో పాటు నేను 2-3 గుడ్లు చేస్తాను. మనం తినకపోతే ఎలాంటి పని చేయలేం కదా. ఇలా ఫ్రై అవుతే దగ్గరికి, కూర దగ్గరికి పోయింది. చూసారు ఆయిల్ అలా బాగా ఫ్రై అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. వాటర్ వేసేస్తున్నాను. ఈ వాటర్ ఇలా ఉంది కదా, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. ఒక్కసారి కొంచెం తిరగబడిన తర్వాత సిమ్ చేసేయాలి, అంటే చిన్న మంట పెట్టాలి అంతే. చిన్న మంట మీద ఉడకాలి కర్రీ అయితే, లేకపోతే అసలు బాగోదు పెద్ద మంట పెట్టి. ఇప్పుడు జస్ట్ అలా మసులుతుంది, మసిలిన తర్వాత చిన్న మంట పెట్టేయాలి ఒక 2 నిమిషాల తర్వాత. బాటిల్స్ నేను ఇలా కడుక్కుంటాను, కొంచెం సబ్బు పెట్టుకుని ఇక్కడ ఇందులో, ఎందుకంటే మంచిగా ఉంటాయి. ఇది స్టీల్ బాటిల్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 500. ఇంకా ఇలా నీట్గా అయిపోతుంది. చిన్నప్పుడు మన క్లాస్కి కడిగిన అలా వచ్చేస్తుంది, అలా వచ్చేస్తుంది అన్నమాట. అన్నీ ఎలాగే కడుగుతాను. మా వారి బాటలు, మా పిల్లలిద్దరి బాటలు. ఎందుకంటే ఇంకేమి అవసరం లేదు, మీరు ఉప్పులు ఇప్పుడు ఏమి వేయకపోతే సబ్బు స్మెల్ ఏమి రాదు, వస్తుంది అనుకుంటారు మీరు, ఏమి రాదు అలాంటిది. ఎందుకంటే మనం కుచ్చుతో తోముతాం కదా. మీకు డౌట్ ఉంటే రెండోసారి మళ్ళీ వాటర్ వేస్తాం కదా, మళ్ళీ కడిగేటప్పుడు అప్పుడు మళ్ళీ కుచ్చుతో కడగండి, స్మెల్ రాదు, సబ్బు స్మెల్ ఉండదు. ఇంకా ఆ రోజంతా బాటిల్ ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఈ పైన కూడా ఒకసారి ఇలా సబ్బు పెట్టండి, స్టీల్ కదండి, పెట్టుకుంటే మనకి వాటర్లో ఏ మాత్రం వెళ్ళినా బ్యాక్టీరియా హెల్త్కి పోవాలి, ఏమన్నా హెల్త్ ముఖ్యం కదా. పైన చూస్తున్నా, నేను చూపిద్దాం అనుకున్నాను, తీయలేదు. ఇప్పుడు వీడియో ఇప్పుడు తీస్తున్నాను అనమాట. ఇప్పుడు ఉంది కదా వాటర్, ఇలా పట్టండి ఒకసారి. వస్తుంది ఇది కూడా కరిగేసి, ఇంకా సబ్బు వాసన వస్తుంది అనుకుంటారని చెప్తున్నాను. ఇలా కడిగేదండి అసలు మంచిగా ఉంటుంది వాటర్, సబ్బు వాసన రాదు. ఆ రోజంతా బాగుంటుంది.
ఇలా కడుక్కోవాలి. ఓకేనా, అన్నీ అలాగే కడుగుతాను. అంతే చెప్పాను కదండి. ఇంకా చాలా మసిలిన మసిలినప్పుడు జస్ట్ అంతే. ఇంకా కావాలంటే కొత్తిమీర వేసుకోండి, లేదా అవుతుంది. జస్ట్ అలా ఉన్నట్టు చిన్న మాట చేశాను కదా, చిన్న మాట చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా వదిలేను. నిన్న బ్లౌజ్ కుట్టాను కదండి, ఈ బ్లౌజ్ ఎలా కుట్టానని చూపిస్తున్నాను. ఇదంతా కుట్టేసినాను. ఇది ఉందనుకోండి బ్లౌజ్, మనం సూదితో ఇలా ఇలా గుచ్చాలి, అంతేగాని ఇలా కింద నుంచి గుచ్చొద్దు, గలీజ్ కనపడుతుంది. నీట్గా అన్నది మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ గ్యాప్ తీసుకోండి, ఇలా ఇలా గుచ్చండి అంతే. ఇలా గుచ్చిన తర్వాత ఇది ఉంది కదా, నేను ఇంకా రెడీమేడ్ తీసుకున్నాను కాబట్టి నేను జస్ట్ ఇలా గుచ్చేచ్చు. ఇలా గుచ్చేసి ఇది ఉంది కదా, ఇలా కింద కుట్టకూడదు, ఇలా ఇలా కింద చూసారా ఎలా కనపడుతుంది నీట్గా, ఇలా కనబడాలి. అంటే మనం ఏం చేయాలంటే లోపలగా పెట్టి కుట్టాలి. ఇలా ఉంది కదా, అలా అన్నారు కదా, జస్ట్ దీంట్లో ఇలా ఇలా గుచ్చి ఇలా గుచ్చుతాం కదా థ్రెడ్, మన క్లాత్ గుచ్చి ఈ హోల్లోకి వెళ్ళాలి. అంటే పోర్స్ ఉంది కదా, పోర్సులో ఉంది కదా, అది దాంట్లో వెళ్ళాలి. అలా వెళ్ళి జస్ట్ ఇలా మూడేయాలి. 2 సార్లు వేయండి, గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అంటే వాష్ చేసిన ఊడిపోకుండా ఉంటుంది అంతే. అలా కుట్టాలి. అది దారాన్ని మళ్ళీ కట్ చేయకుండా జస్ట్ ఇక్కడ వరకు మళ్ళీ ఇలా అనుకోవాలి. అది అంతే. అలా అనుకుని ఇంకో పూస జాగ్రత్తగా పట్టుకుని కుట్టుకోండి. అంటే బయటికి రాకూడదు అది అన్నది, ఓన్లీ పోసే కనబడదు. ఎంతైనా మన చేతితో కుట్టిన సెల్ఫ్ రెస్పెక్టే వేరు కదండి. అంతేనా. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ శారీ అన్నమాట అండి ఇది. ఇదంతా నడుము కుడేసినాను, నడానికి బాగుందా, వెళ్ళమంది చూసారా. హ్యాండ్ ఇలా వేసుకుంటే ఇలా కనపడతాయి అనమాట. 180 రూపీస్ ఈ పోసలో. అంతా బ్లౌజ్ అంతా సరిపోయింది, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. కొన్ని మిగిలినాయి కనపడుతున్నాయా, కనపడుతున్నా. ఇంకండి కూర ఇలా దగ్గరగా అయిపోయింది చూడండి, అలా దగ్గరగా అయిపోవాలి. ఇప్పుడు ఆయిల్ ఉందని కూడా వద్దనుకుంటే ఇలా సింక్లో పారబోసుకోవచ్చు, కానీ ఆయిల్తోనే కూర టేస్ట్. చూసారా, ఇలాగ గ్రేవీ అంతా తినేయచ్చు. నూరి కూర రెడీ అయింది. ఉల్లిపాయలు గుడ్లు, ఇందులో చింతపండు పులుసు ఏమి వేసుకోవద్దు, జస్ట్ ఆనియన్స్ టేస్ట్ కోసం. ఆనియన్స్ తినండి, ఒంటికి చలవ. 3 గుడ్లు వేసిన, ఎక్కువ గుడ్లు ఉండేదాన్ని, ఈ రోజు గుడ్లు తక్కువ ఉన్నాయి. ఇవేమో పెద్ద బాబు నీళ్ళు రెడీ చేసేసి వేసేసాను, స్నానం చేస్తుంది. మా చిన్న బుజ్జి బుజ్జి పాపకి నీళ్ళు పెట్టాను, అది ఇంకా లేగలేదు. ఈ లోపు నేను ఐరన్ చేస్తాను. బట్ స్పోర్ట్స్ డ్రెస్ మటండి, వెళ్ళి యూనిఫామ్ కాదు, స్పోర్ట్స్ డ్రెస్ అంట. ఇది పైన ప్యాంట్లు అవసరం, ప్యాంట్లు కొంచెం సిల్కీగా ఉంటాయి, చేయి ఐరన్. జస్ట్ ఇది కాటన్ కాబట్టి కొంచెం ఒక పాము వేస్తాను అంతే. అందరూ బాగున్నారా అండి? కామెంట్ చేసి చెప్పండి, ఏం కావాలన్నా అడగండి, దాన్ని నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి. ఓకేనా అండి. చిన్న బాబా లేచిందండి, చిన్నబుజ్జి చూడండి, చలివిడేసి నన్ను పోతుంది.
ఆవిడ గారు రాత్రి మరి జుట్టు ఎర్రపోసుకుని పడుకుంటారండి హీరోయిన్ లాగా. హాయ్ హాయ్ చెప్పు చెప్పు. ఇప్పుడు లేచింది కదండి, భద్రంగా ఉంది. ఇప్పుడు మా పెద్ద అమ్మాయికి జడేసేసి దానికి టిఫిన్ పెట్టేసి బాక్స్ పెట్టి పంపించి మళ్ళీ ఈ అమ్మాయిని రెడీ చేస్తాను. చెప్పు. పాప చలి పెట్టేసి ఇంకో దగ్గు కప్పేసుకుందండి. అంత చలిగా ఉందో ఇక్కడ. హైదరాబాద్ చిన్న ఊటీ అనొచ్చు తెలుసా, అంత చలిగా ఉంటుంది ఇక్కడ. కానీ మంచిగా ఆకలేస్తుంది ఇక్కడ, గాలి బాగా వేస్తుంది. పౌడర్ రాసేస్తాను జడలో వేయటమేమండి. ఒకటే రెండు జడ, రెండు జడ ఉక్కు పడిపోయింది బాగా. ఫైనల్ గా రెడీ అయిపోయినండి, దండ వేస్తాను పాపకి, బొట్టు పెట్టేస్తే మనీజా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఈరోజు పాలు తాగుతాను ఉంటుంది మీరు. కొన్ని బూస్ట్ పాలు కలుపుతాను. బూస్ట్ ప్యాకెట్ 5 రూపీస్ ప్యాకెట్ ఉంటాయి కదా, అది వేస్తాను. మేము ఇంట్లో బెల్లం పౌడరే వాడతాం ఎక్కువ, షుగర్ అయితే వాడము, పంచదార వాడము, బెల్లం పౌడర్ వేస్తున్నాను. దమ్మ కుర్చేయదండి, తాగుతూ ఉండు. ఇప్పుడు పెసరట్టు వేస్తాను రండి తిప్పి. పెసరట్టు ఆల్రెడీ ఉప్పు కలిపేస్తున్నాను కదా, పెసరట్లో ఆనియన్స్ ఏమి వేసుకోదు మా పాప, ఓన్లీ ఉప్పు పెసరట్టు వేస్తాను. పెసరపప్పు బాగా మిక్స్ చేసుకొని ఉప్పు వేసాను కదా, పెసరట్టు వేసుకోండి. గండిలో రుబ్బుని ఇలా ఉబ్బినట్టు ఉంటుంది, అదే మిక్సీలో అయితే పలుచగా ఉంటుంది. మిక్సీ ఖరాబ్ అయింది కదా, చట్నీ ఏం చేయను మేము, ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకుని తినేస్తాము. పిల్లలకి అయితే ఇలా చేస్తున్నాం. అట్ట అయితే తిరిగేస్తానండి. అలా దోరగా కాల్చుకోవాలట్టు. అసలుకి కొందరికి వాటర్ పెట్టేస్తానండి. పాపకి గుడ్డే ఎద్దంటుంది, ఓన్లీ కర్రీ కావాలండి, అందుకే గుడ్డే స్కూల్లో ఇలా చేయాలంటుంది. ఆనియన్స్ వేస్తాను అనమాట. స్పైసీ ఏమి ఉండదు, కర్రీ స్వీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మా చిన్న పాపకండి ఫుడ్ సన్న తీసేసి పెడతాను, ఎందుకంటే సన్న తినరు కదా, స్కూల్లో కూడా పాడేస్తున్నాను. చిన్న పాపకి పెద్ద పాపకి కొంత స్నాక్స్ ఏం పెడతాను. స్నాక్స్ కింద పెడతానండి కొన్ని జీడిపప్పులు,
పెద్ద పాపకి ఇది కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను. ఇది అన్నం స్పూను, ఒక బనానా కూడా వేస్తున్నాను. వాష్ చేస్తానని చెప్పాను కదా, బ్యాగ్స్ శుభ్రంగా వాష్ చేసాను. కచ్చిపు, ఒక బనానా, సరే బాయ్ అండి. పెద్ద పాపను రెడీ చేసి పంపిస్తున్నాను. అమ్మా బాయ్, ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్ బాగా రాయి. నీకు అమ్మ ఉంది, ఓకేనా? చిన్న పాపకి పెసరట్లు చిన్న చిన్న అట్లే ఏమంటది బ్రేక్ఫాస్ట్ అంటే. ఇక్కడ తినదు, స్కూల్లో తింటుంది కదా, పిల్లలందరూ ఉంటారు కదా అక్కడ, వాళ్ళతో పాటు తింటుందని అక్కడే పెడతాను చిన్న చిన్న అట్లు. ఈ లోపు కొన్ని జీడిపప్పు పలుకులు ఉంటే వేసాను, కొందరికి పెట్టాను కదా. ఇదేమో నీ ఖర్జూరం తెలుసు కదండి, ఖర్జూరం ఒక్క పిక్క పెడతాను అనమాట. ఇక తొక్క తీసేసి ఇది చాక్లెట్ కింద తినేస్తుంది. కొందరు తినదండి బాబు, అసలు ఖర్జూరం తినాలి కదా ఆడపిల్లలు, బ్లడ్ పట్టడానికి. నేను కూడా ప్రతిరోజు 2-3 ఖర్జూర పిక్కలు తింటాను నేను. తొక్క తీసేస్తే వాళ్ళు తినడానికి ఈజీ అవుతుంది. మా గుణశ్రీ తింటుంది, స్కూల్లో చాక్లెట్ కింద పెట్టేస్తాను అనమాట. ఉంది కదా, దీంట్లో ఉన్న గింజ ఉంటుంది కదా, గింజ కూడా తీసేయాలి, తింగేస్తారు కదా, తెల్లదు కదా. ఒక ఖర్జూరం, ఇవేమో చిన్న చిన్ని పెసరట్లు. ఇవి చిన్న చిన్న దోశలా తింటారు అనమాట, స్వీట్ గా ఉంటాయి కదా. మా కొందన కూడా చిన్నప్పుడు అలాగే వేసేదాన్ని స్కూల్లో, తెలియదు చిన్నప్పుడు. ఇలా వేసుకొని ఇంకా స్నాక్స్, ఇదే బ్రేక్ఫాస్ట్, ఇంకా స్కూల్లో తింటుంది అనమాట. ఇంకా ఆఫ్ చేస్తున్నాను, వాష్ చేస్తాను, నీట్గా వాష్ చేస్తాను, ఆరిపోయింది. స్పూను, కచీపు, స్నాక్స్, అన్నం ఉంది, ఒక బనానా ఉంది, తింటుంది. కడిగేసింది, వాష్ చేసింది, కానీ పెడేస్తాను. ఆకలిస్తే తింటుంది, లేదంటే లేదు. స్కూల్లో అనుకో కొంచెం తింటారు కదండి. కొంచెం గుణశ్రీ లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది, దాన్ని ఇప్పుడు రెడీ చేస్తానండి. కొంచెం వాటర్ పెట్టండి అంతలకి. కూడా చిన్నబాబుకి జడేస్తాను చూడండి, దాన్ని అటు ఇటు తిరిగేస్తుంది అమ్మాయి గారు. చిన్నప్పుడు ఎంత బాగుంటుంది చూడండి, ఫోటోలో క్యూట్గా ఉంది. అలా అక్క చెల్లెలు చూడండి ఎంత బాగున్నారు. ఆ ఫోటోలో మా పాప, చిన్న పాప 8 months బేబీ అండి, 8 months. కింద ఏమో స్కూల్లో పిల్లలు చూడండి, స్కూల్లో టీచర్లు వీళ్ళందరూ తీసుకుంటారు కదా, స్కూల్ ఇయర్ అయిపోయేసరికి ఫొటోస్ తీసుకుంటారు కదా, అలా స్కూల్లో మాకు ఉందన్నదండి. లాస్ట్లో ఉంది, హైట్ కదండి, వెనకాల చూడండి. గుణశ్రీ చూడండి మధ్యలో ఉంది, 2 పిల్లకలు వేసుకుని చూసారా, క్యూట్ కానీ. ఆ పిల్లే మా బుజ్జి పాప. అమ్మా గుణశ్రీ చెప్పు, ఎవరది, ఎవరు? అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా? అమ్మ, మా నాన్న ఇష్టం అని చెప్పు. లంచ్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ కొనేసాడు కాబట్టి ఇంకా ఏమని ఇష్టం ఇప్పుడు? ఇప్పుడు ఎవరు ఇష్టం మరి? స్కూల్లో ఏం చెప్తున్నారు? ఏమని? వంగు వంగు, అలాగా ఉండు, వంగు కిందకు ఉండు. రెడీ చేసేసాను మా గుణశ్రీని. మా బాయ్ గుణశ్రీ, లంచ్ బ్యాగ్ను స్కూల్ బ్యాగ్. బాయ్ తల్లి, దగ్గర జూమ్ చేసి. వేడి వేడి పెసరట్లండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకున్నాం ఎక్కువగా. ఇది 2 ఖర్జూరాలు నేను మార్నింగ్ తింటాను అనమాట, బ్రేక్ఫాస్ట్ తినేస్తాను. ఈ పక్కన ఏమో టీ, అదే చాయ్ కాగుతుంది మా వారికి నాకు. మిక్సీ ఖరాబ్ అయింది కదండి, చట్నీ చేయలేదు.
పాపం మా వారు కూడా సరే తినేస్తాను అంటున్నారు. పెసరట్టు హై ఫ్లేమ్ మీదే వేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్ మీదే కాలుతాయి బాగా. చిన్న మంట మీద పెట్టేది వేడి వేడిగా తినండి. ఇలా కాలిపోతాయి వేడివేడిగా ఉన్నా. మాకైతే పెసరట్లు అదైనా పొట్టు పెసరపప్పు తినండి వీలైనంత మట్టికి, మన ఆరోగ్యం కదండి ముఖ్యం. పొట్టు పెసరపప్పు అట్లు చాలా టేస్టీగా ఉంటాయి. అది హెల్త్ కూడా మంచిది అనమాట. పొట్టు లేని దాంట్లో ఏముంటుంది, ఏమో తీసేస్తారు కదా. కొట్టేస్తుంది అండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, సరేనండి. ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నన్ను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి రోజు వీడియోస్ పెడతాను నేను. అంటే ఫోన్ ఖరాబ్ అయిన వల్ల నేను చేయలేకపోయాను. నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. నాకు యూట్యూబ్లో నేను పెడతాను ప్రతి రోజు మీకు. నేను ప్రతి విషయం పెడతాను, మీతో షేర్ చేసుకుంటానండి. కామెంట్ కూడా చేయండి. మీకు ఏమన్నా మీకు సజెషన్స్ ఇవ్వాలని నాకు చెప్పండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నేను చేయాలనుకుంటే మీరు అడగండి, నేను చెప్తాను. నేను రిప్లై కూడా ఇస్తాను. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ అండి.